సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ప్రార్థన. వేరొక మార్గము మృగ్యమైనప్పుడు గత్యంతరము లేక దేవుని ప్రార్థించవలనని తలంచిన ఎట్లు ప్రార్థించవలెను? ఏమని ప్రార్థించవలెను? అవసరమునకు ప్రార్థించక తీరదు. అమాంతముగా ఓ దేవుడా, నా పొలములోని పైరులు వర్షము లేక మలమలా మాడిపోవుచున్నవి. కాలువలలో నీరు చుక్క అయినను త్రాగుటకైనను లేకయున్నది. కాన త్వరలో వర్షము కురిపించుము, కాలువలలో నీరును ప్రవహింపచేయుము అని ప్రార్థింతుమనుకొనుము. మరొక సందిగ్ధావస్థలో బడుట తటస్థించుచున్నది. అదే సమయమున నీ పొరుగింటి అతడు తాను ఏదియో మంగళకార్యమును చేయబోని ఆ కార్యము పూర్తి అగువరకు వర్షము కురియకుండునట్లు చేయమని దేవుని దీనుడై ప్రార్థించును. ఈ విధముగా ప్రార్థనను సలుపు ఇరువురు దైవమునకు అత్యంత భక్తులే, పరమభక్తులే కావచ్చును. వర్షము కావలియునని ఒక భక్తుడు, వర్షము అక్కర్లేదని మరొక భక్తుడు ప్రార్థించుట వలన ఈ పరిస్థితి యందు దేవుడు ఏమి చేయవలయును? ఎవరి కోర్కెలను దేవుడు నెరవేర్చవలయును? ఈ కోర్కెలు నెరవేర్చుట దేవుని నియమమా? ఈ విధమైన కోర్కెలు భగవంతుడు ఏ విధమున నెరవేర్చును? దేవునకు సర్వస్వతంత్రమున్నను కొన్నింటికి తాను కూడా బద్ధుడే కదా. ఒక దేశమునకు రాజు తాను ప్రభువును కదా అని తన దేశ ప్రజల కోరికలన్నీ పూర్తిగా తీర్చజాలకున్నాడు. తాను ప్రభువునని ఇచ్చవచ్చినట్లు చేయబోనినచో ప్రజలు అతన్ని పదవీభ్రష్టుని చేతురు చేయవచ్చును. ఎందువలన? ఎంత రాజైనను సక్రమ పరిపాలన నిమిత్తము ఏర్పడిన కొన్ని నియమములకు, చట్టములకు లోనై ఉండవలయును. ఈ చట్టములు తనచే నియమించబడినవైనను అవి తనచే నియమించిన తరువాత తానును ఆ చట్టములకు బద్ధుడు అవుతాడు కావలెను. వానిని తాను ధిక్కరించినా, మితిమీరి నడిచినా యథారాజా తథా ప్రజ అను ధర్మము అమలులోకి రాగలదు. అందువలన చట్ట నిర్మాత చట్ట నియమములను అనుసరించి మెలగవలసియుండును. వేరు మార్గమున పోవ వీలుపడదు. ప్రజల యోగక్షేమములను ప్రభువు చూచుకొనుట కర్తవ్యము. వారల క్షేమమే ప్రభుక్షేమము కనుక వారల క్రమమైన కోరికలను తీర్చుట అతని విద్యుక్త ధర్మము. అందులకు రాజ్యాంగ తంత్రముననుసరించి సర్వ విషయములు స్వయంగా తనకు తాను నిర్వహించక తన పాలనా విధానము సక్రమముగా నడిచిపోవుటకై వివిధ శాఖలను నియమించును. ఇహలోకములోని ప్రభువే ఇన్ని కట్టుదిట్టములు ఏర్పరిచి దేశక్షేమ పరిపాలనను గావించుచుండా సర్వలోక శరణ్యుడైన భగవంతుడు, జగత్పరిపాలకుడు, లోకనాథుడు, విశ్వనాథుడు సృష్టి తంత్ర నిర్వహణమునకు నిర్దుష్టమైన కట్టుబాట్లు, విధులు ఎన్ని నియమించవలసియుండునో యోచించుడు. సృష్టి క్రమము అనేక శాఖోపశాఖ సమన్వితము. ఏ శాఖకా శాఖ విభజింపబడియున్నది. ప్రతి శాఖకు అధిపతులు, వారికి తగిన పరివారము, తగిన రీతిగా నేర్పాటు జరిగియున్నవి. ఇక్కడ భక్తుల ప్రార్థనలు ఏ శాఖకు చెందినవో ఆ శాఖకే అందజేయవలసియుండును. కనుక అజ్ఞానముననో పొరపాటునన్నో వేరొక శాఖకు పంపబడిన ఎడల ఆ శాఖాధిపతి ఏమి చేయును? ఆ పత్రము తన శాఖకు చెందినది కాదనియు
దానితో తనకేమీ సంబంధము లేదనియో దానిలో జోక్యము కలిగించుకొనక ప్రక్కకు నెట్టును. కావున మన ప్రార్థనలు ఏ శాఖకు చెందియుండునో ఆ శాఖకు మాత్రమే నియమితములు. వర్షమునకు వరుణుడు ప్రభువు. ఈ వర్షమునకు సంబంధించిన ప్రార్థన వరుణుని శాఖ. దానిపై అతనికి మాత్రమే అధికారము. అటులనే సూర్యుడు తేజము ఆరోగ్యమునకధిపతి. గణపతి విఘ్న శాఖాధికారి. సస్యములకు భూదేవి. పంట ఓషధులకు చంద్రుడు. ఇటులనే వివిధ శక్తులకు వానికి తగిన అధిపతి కలడు. వీరికి అధిష్టాన దేవతలు కలరు. వారిని అధిష్టాన అధిపతులని అందురు. మన ఇంద్రియ శక్తులన్నింటికిని ఒక్కొక్క అధిష్టాన దేవత కలదు. అయితే దేవుడొక్కడే కదా, ఆయనను ప్రార్థించుచుంటిమి కదా, ఇక మన కోరికలు తీరకొండుటట్టిది అని అనుకునుట పొరపాటు. అదియే మనలోని బలహీనత. దేవుడొక్కడే, నిజమే, ప్రధానమంత్రి లేక రాజు ఒక్కడే, కాని శాఖలు వేరువేరు అని గ్రహించలేకపోచున్నాము. ఎవరికో జాబు వ్రాసి మరొకరి అడ్రస్సుకు పోస్టు చేస్తే అది ఎవరికి పోయి చేరును? అడ్రస్సు కలవానికి చేరునే కాని అసలువానికి చేరదు. అదే విధముగా నీ ప్రార్థన ఎవరికి సంబంధించినదో ఆ శాఖాధికారికే నీవు అడ్రస్సు చేయవలసియుండును, అనగా విలాసము వ్రాయవలసియుండును. అట్లు వ్రాసినప్పుడే ఆ విషయము అతనికి చెందును. దానిపై అతను చర్యను తీసుకొనును. మన మనోరథము సిద్ధించుటకు మనము అర్హులమా కాదా అని విమర్శించుకొనుట అత్యవసరము. మనలోని భావములు, సంకల్పములు, కోరికలు దృఢ విశ్వాసపూరితములగునో కాదో తేలిపోవును. ఇందుకు భగవంతునిచే ఏర్పడిన క్రమ విధానచరణమే గీటురాయి. మన సంకల్పములు దృఢమై పవిత్రమై అతని కరుణా కటాక్ష వీక్షములను ఆకర్షించుకొన శక్తిమంతములగును. కర్మకాండ మానవాభ్యుదయమునకు జీవగర్ర, బ్రతుకునకు వాయువు, ఆకలి నివారణకు అన్నము, దాహశాంతికి జలము ఎట్టి సంబంధముననున్నవో మానవునకును అతని పరమార్థమునకును మధ్య కర్మకాండ ఎట్టి సంబంధము గలదు. అందువలన వేదచోదిత కర్మానుష్ఠానము మన కర్తవ్యము. భగవంతునకు చేరు కర్మలు 3 కలవు: నిష్కామకర్మ, నిస్వార్థ ప్రేమ, నిర్మల హృదయము నుండి వెలువడు ప్రార్థన. ఇవి మాత్రమే భగవంతుని శాఖలు. ఈ విధమైన ప్రార్థనలు సరాసరి భగవంతునకు చేరును. కాన భక్తులు చేయు ప్రార్థనలు నిస్వార్థ నిర్మల నిష్కామమైనవిగా ఉండవలెను. లేనిచో అవి భగవంతునకు సరాసరి చేరవు. మరొక అధిష్టాన దైవము అనగా మరొక శాఖకు చెందిన ఒకటచే అవి దైవమునకు చెందజాలవు. శాస్త్రమనగా శాసించునది. ఆహారము తినుటకు వంట వండుకొనుము, పొలము చక్కగా దున్ని పండించుము. ఇట్టివి శాస్త్రములు ఉపదేశించనవసరము లేదు. అప్పుడు పుట్టిన లేగదూడ తల్లి స్తనమును నోట నెడకపూర్వమే ఆ స్తనములలో దూడ క్షుద్బాధ నివారణార్థము క్షీరము అమరియుండును. ఈ విషయమెంతటి మహాసిద్ధాంతమును సూక్ష్మముగా వెల్లడించుచున్నదో గమనార్హము. జీవుని భుక్తి అతనితోడనే కలదని విశదమగుచున్నది. భుక్తి ముందు జన్మించుచున్నది, పిమ్మట జీవుడు జన్మించుచున్నాడు. జీవుని భోజ్య భోగ్యములు అతని పూర్వకర్మాధీనములు. వీని కొరకు ఆచరింపబడు కర్మ నిమిత్తమాత్రము. మానవుడు తన బుద్ధిని ఉపయోగించుకొని లోక వ్యవహార కర్మనాచరించుకొనుచుండును. మానవులకు తెలియనివి, బుద్ధికి గోచరము కానివి, అసాధ్యమగునవి, మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనవి అట్టివాని ఆచరణ విధానములను వేదములు తెలుపుచున్నవి, శాస్త్రములు నిర్ణయించుచున్నవి. కావున మానవ శ్రేయమునకు లౌకిక కర్మలెంత ముఖ్యమో వైదిక కర్మలు కూడా అంత ముఖ్యము. వైదిక కర్మల యొక్క ఫలమంతా ఐహిక ఆముష్మిక సంపదలని విజ్ఞులు గ్రహించవలసియుండును. లోకోపకారమను ధర్మము ఒకటి కర్మభాగములో అగ్రస్థానమును ఆక్రమించుచున్నది. ఈ కాలములో ఈ లోకోపకారము చేయబూనిన వాడును లోకములో ఒక జీవుడై ఉండుట వలన లోకమునకు జరుగు ఉపకారములో తానును ఒక భాగస్థుడే అని తెలుసుకొనగలిగిన ఎడల అది లోకోపకారమునకు ప్రథమోపకారము. నేడు మానవసేవయే మాధవసేవ, లోకసేవయే లోకేశుని సేవ, జనసేవయే జనార్దన సేవ, జీవుని సేవయే దేవుని సేవ అని వాడబడుచున్నది. ఈ సూత్రము పరమసత్యం.
కాని దీనిని ఎట్లు చేయవలనన్న విధానము ఎవ్వరునూ అంతగా గమనించుటలేదు. లోకోపకార దృష్టి అంకురింపవలనే కాని అది కలిగిన పిమ్మట దానినెట్లు ఎచ్చట మొదలుపెట్టవలనన్న ప్రశ్నయే లేదు. ఎవరికి తోచిన విధానాన్ని వారు అవలంబించుట కానవచ్చుచున్నది. నిజముగా విచారించిన స్వలాభాపేక్షను లోకోపకారమను ముసుగుతో కప్పుచున్నారు. లోకోపకారార్థమై ప్రజల నైతిక బుద్ధి బలపరుచు ప్రేమ శ్రేయోమార్గముల కన్నా దాని విధ్వంసక విధానములు అవతరించుచున్నవి. సహాయపడుట, మరొకరితో సహకరించుట, ఇతరుల కష్ట నష్టములందు సానుభూతి చూపుట, కేవలము స్వార్థమునకే తావునీయకుండా మనము దేనిని ఒనరించినను అది లోకోపకారక క్రియగనే పరిగణింపబడును. ఇది నేడు క్రొత్తగా ఏర్పరిచిన విధానము కాదు. అనాది కాలము నుండి, సృష్టి ఆది నుండి మన పూర్వీకుల నుండి ఆచరణలో వచ్చుచున్నది. అయితే మన పూర్వీకులు ధర్మమునాచరించుటయే స్వకీయ, పరకీయ, లోకోపకార సూత్రమని గ్రహించియుండిరి. ఏనుగు పాదము జాడయందు తదితర జంతుపాదములు జాడ ఇమిడియుండగలిగినట్లు ధర్మపాదమున సర్వోపకారములు ఇమిడియుండునని మన పూర్వుల విశ్వాసము. ఉన్నత ఆశయాలు, ధర్మచింతనలు మన పూర్వీకులు ఉగ్గుపాలతో నేర్చినవి. అందువలన వారి ధర్మాచరణ మిక్కిలి ప్రశస్తముగా, ప్రశంసనీయముగా నుండెడిది. పూర్వము వసతగృహ, కూప, తటాక, దేవాలయాది నిర్మాణములు, మృష్టాన్నదానము మున్నగునవి లోకోపకారమని తలంచెడివారు. విద్యలను, కళలను పోషించుట లోకోపకారమని తలంచి అట్టివానిని పోషించి సంరక్షించు మహనీయులను చేరదీసి అగ్రహారములు, గ్రామాలు, భూవసతులు మున్నగు దానధర్మములకు గడంగిన లోకోపకార ధర్మ నిరతుల యశశ్చంద్రికలు నేటికిని నిదర్శన సూచకములై గ్రహతారల వలె కట్టుకదలక చెక్కుచెదరక నిలిచియున్నవి.